జూదంలో, యుద్ధంలో ఎప్పుడు ప్రారంభించాం కాదు, ఎప్పుడు ముగించామన్నదే విజయానికి కారణమవుతుంది. జూదంలో డబ్బులు సంపాదిస్తారు. పేకాట లేకపోతే ఇంకోట. ఆ డబ్బులు సంపాదించుకునే వరకు తీసుకోవాలి. ఒక ట్రిప్ ఖర్చయిపోగానంటే మన హ్యాండ్ మారింది, లాస్ అవుతున్నాం అనగానే ఆగిపోవాలి. జూదంలో డబ్బులు ఒక్కసారి ఫస్ట్ స్టార్ట్ చేసాం. ఒక రౌండ్ ఆడగానే డబ్బులు పోయినాయి. సైలెంట్‌గా ఇవతలకొచ్చేయడం బెటర్. ఇవాళ మన హ్యాండ్ కరెక్ట్‌గా లేదని. ఇది సెంటిమెంట్. జూదంలో అయినా సరే, యుద్ధంలోనైనా సరే. యుద్ధంలో మనం కొట్టాలనుకున్న లక్ష్యాన్ని కొట్టాలి. ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆటికి ప్రొవోకేట్ కాకూడదు. నరేంద్ర మోడీ దగ్గర ఆ కమిట్మెంట్, ఆ కమాండ్ ఉంది. నిరంతరం ఆయన్ని విద్వేషపూరితంగా ప్రచారం చేసే నీచాతి నీచులు ఉన్నా సరే, తను దేశానికి ఎంతవరకు ప్రయోజనం అంతవరకే చేస్తాడు. పాల్గామ్ ఇన్సిడెంట్ తర్వాతన హిందువా ముస్లిమా అని అడిగి మొహాల మీద బొట్టు తీసేస్తున్నాం, వెళ్ళి చెప్పుకో నీ ప్రధానమంత్రి మోడీకి అని చెప్పిపోయినటువంటి వాళ్ళ సాక్షిగా ఆ ఉగ్రవాదులు వెనకాల తిరుగుతూ వాడెక్కడ ఉన్నాడు, అక్కడ నక్కాడు, ఇక్కడ నక్కాడు అంటూ వాళ్ళ వెనకాల తిరుగుతూ కాలక్షేపం చేయలేదు. కొట్టాల్సింది కొట్టాడు మోడీ. ఎలాగా డైరెక్ట్గా సైన్యానికి ఇచ్చినటువంటి ఆర్డర్లు ఏంటి, స్ట్రైట్గా కొట్టండి ఉగ్రవాద శిబిరాలు. పాకిస్తాన్ లోపల లాహోర్లు, ఇస్లామాబాద్లో ఉన్నటువంటి శిబిరాలని కూడా లేపడేశారు. అంటే సొంత హెడ్ క్వార్టర్లు లేపడేశాడు. లష్కర్ తోయిబాలు, జైషే మహమ్మద్లు, హిజబుల్ ముజాహిదీన్లు ఇట్లాంటి అరడజన బిల్డింగులు జనావాసాల మధ్యలో ఉంటే కరెక్ట్గా నిర్దేశిత లక్ష్యాలతో పేలిపిచ్చాడు. అట్లాగే సెకండ్ స్టెప్ ఏం చేశాడు, వాళ్ళు దాడికి వస్తారు, వచ్చేటటువంటి సందర్భంలో డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ చేశారు. ఒక్క యుద్ధ విమానం లోపలికి ప్రవేశించలేదు, ఒక్క డ్రోన్ లోపలికి ప్రవేశించలేదు, ఒక్క మిస్సైల్ లోపలికి ప్రవేశించలేదు. దట్ ఈస్ స్పెషల్ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ అన్నటువంటి తేలింది. అది అక్కడ ఫెయిల్ అయ్యింది పాకిస్తాన్. అప్పుడు మరి వదిలేస్తామా మనం? ఎందుకంటే మన దేశం మీద ఉగ్రవాది వచ్చాడు, ఉగ్రవాదినే లేపాం, పాకిస్తాన్ మీద దాడి చేయలేదు. కానీ వాడు వచ్చి మన మీద దాడి చేస్తే మనం ఊరుకుంటామా? వాళ్ళ అవాక్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నుంచి వాళ్ళ యుద్ధాలు చేయడానికి పనికొచ్చేటటువంటి విమాన బేసులు మొత్తం ధ్వంసం చేసి పడేసి కైరానైల్స్లో ఉన్నటువంటి వాళ్ళ అనుస్థావరం ముక్కు మూతి రెండింటి పగలగొట్టారు. దెబ్బకి ఉత్స పోసుకుని పరిగెత్తుకుంటూ అమెరికా దగ్గరికి పోయింది పాకిస్తాన్. అడిగితే సరే పెచ్చోడా, మేము కొట్టాల్సింది కొట్టేసాం పోరా అని చెప్పాడు. దానికి అమెరికా ఏం చెప్పుకుంది, లేదు లేదు నేను మాట్లాడాను, మా ట్రంప్ మాట్లాడేసేయడంతో యుద్ధం, ట్రంప్ నేనే చెప్పాను అన్నాడు. యుద్ధం పూర్తి చేశానరా, ఊరికినే రోజు యుద్ధం చేయడానికి మేమన్నా నీలాగా పనికి మాలిన సన్నాసులమా? రష్యాలాగా అర్థం లేనటువంటి పనికి మాలి పనిచేస్తాం అనుకుంటున్నావా? రష్యా ఆఫ్ఘనిస్తాన్ మీద సుదీర్ఘకాలం యుద్ధం చేసి యుఎస్ఎస్ఆర్ అనే దేశం కాస్త మొక్క చెక్కలైపోయింది. అమెరికా లాంటి దేశం ఒకప్పుడు. అది అమెరికా వేసిన ట్రాప్. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా 20 ఏళ్ల పాటు యుద్ధం చేసింది. ఫలితం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. చివరికి ఇవాళ రోజున అమెరికా అప్పుల కుప్పలాగా చేరుకుపోయింది. భారతదేశం అట్ట చేయలే. మోడీ ఎక్కడ ప్రారంభించాలో కాదు, ఎక్కడ ముగించాలో తెలియాలి. కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఏడుస్తాడు, లేకపోతే కమ్యూనిస్టులు దాని మీద అబద్ధాలు అపాండాలతో కథలు చెప్తారు. కానీ రోజు యుద్ధం చేస్తా కూర్చుంటే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు గ్యాస్ సమస్య లాంటిది, తిండి సమస్య లాంటిది, విధ్వంసపు సమస్య, ప్రజల ప్రాణాలు, వాళ్ళకి పరిహారాలు, సైన్యం చనిపోతారు వాళ్ళ పరిహారాలు, ఇది చేస్తా కూర్చోవాలి. అవన్నీ ఎందుకు అవసరం? వాడొక ఏదో పని చేసాడు తీవ్రవాదిని లేపడానికి, తీవ్రవాద శిబిరాలు లేపడానికి మన ప్రజలందరూ ఇబ్బంది పెట్టాలి. మన ప్రజలకు ఇబ్బంది కలిగించని రూట్లో తీసుకున్నాడు. కానీ దాన్ని తప్పుడు ప్రచారం చేస్తాడు, వాడు చేస్తున్నాడు. కానీ మోడీ నిలబడ్డాడు. ఇప్పుడు ట్రంప్కి కావాల్సింది అది. యుద్ధం ప్రారంభించాడు, కొట్టాల్సింది కొట్టిపడేశాడు. అణుస్థావరాలు ఇప్పట్లో ఓపెన్ చేసుకోలేదు ఇరాన్. ఇప్పట్లో అణుబాంబు తయారు చేయడం దాని వల్ల కాదు, ఆ స్థాయిలో కొట్టేశారు. యుద్ధ నౌకలు కొట్టేశారు, యుద్ధ విమానాలు కొట్టేశారు, ఎయిర్ బేసులు కొట్టేశారు, ఆయుధగారాలు కొట్టేశారు. అవన్నీ తట్టుకుని వాడు నిలబడేటప్పటికి ఎన్నాడు పడుతుందో వాడికే తెలియదు. దానికి తోడు ఆయిల్ క్షేత్రాల ధ్వంసం, ఇవన్నీ కూడా. ఇట్లాంటి సందర్భంలో కావాల్సింది లోకల్గా ఉన్న ప్రతిపక్షాలు ఏమంటారు, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా మన గురించి ఎవడేమనుకుంటాడో ప్రచారం చేస్తాడని కాకుండా యుద్ధం విరమించడం అవసరం. పదే అదే మాట చెప్తున్నాడు. కానీ ట్రంప్ ఇంకా ధైర్యం చాల్సి అవ్వట్లేదు.